మా ముస్లిం సోదరులకు ఏం హామీ ఇచ్చారు మీరు? కబ్రస్థాన్ దిలాయింగే. జాగా చూపించారు. ఎవరితో జాగా జాగా ఇండస్ట్రీ జాగా. मैं होम मिनिस्टर हूँ, मैं होम मिनिस्टर हूँ, मैं बोल रहा हूँ इनको जिताओ, कल आके आपको आपका कब्रस्तान चालू करवा. ఏడో పోయిందిరా కబ్రస్థాన్? ఎక్కడ పోయింది? ఎన్నేళ్ళు అయింది? ఇది 26 అంటే 6 ఏళ్ళు. 5 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదా కార్పొరేటర్. 5 ఏళ్ళు 23 వరకు అధికారంలో మీరే ఉన్నారు కదా. మరి ఎందుకు మా ముస్లింస్ కబ్రస్థాన్ జగన్ ఇప్పియలే? అంటే మీరు ఎలక్షన్ వరకే మీరు వాడుకునే వీళ్ళందరినీ. ఈ రోజు ఇంద్రానగర్, రాఘవేంద్ర నగర్, అన్నపూర్ణ కాలనీ, బాబానగర్ నాచారం ఉన్న ప్రతి ముస్లిం సోదరు ఇదే నాచారంలో దుర్గానగర్ ప్రాంతంలో కాంగ్రెస్ హయాం 2014 ముందు గవర్నమెంట్ స్థలానికి ఎకరం స్థలం రాజిరెడ్డి గారి హయాంలో కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఆ ఎకరంకే ఇక్కడున్న ముస్లిం సోదరులందరూ కూడా ఆడికొస్తున్నారు. అంటే ఈ ఘనత ఎవరిది? కాంగ్రెస్ పార్టీది కాదా? మాటిస్తే ప్రాణం ఇస్తాం, మాటిస్తే కట్టుబడి ఉంటాం. మేము ఇచ్చినాం ఎకరం స్థలం. ఈ రోజు ఆ స్థలంకే ఇంద్రానగర్ ప్రజలే గాని, రాఘవేంద్ర మళ్ళీ చెప్తా, ముస్లిం సోదరులకు, హిందూ సోదరులకు కూడా బ్రహ్మాండంగా ఎకరం స్థలం డెవలప్మెంట్ చేసి మరి మీరు హామీ ఇచ్చినారు కదా. ఇప్పుడు ఇంద్రానగర్ కే గాని, ఇక్కడున్న ప్రాంతం గాని ఏ ముఖం పెట్టుకుని వస్తారు? మీరు క్షమాపణలు చెప్పాలి. ఫస్ట్ నాచారంకు ముప్పు నేలకు రాసి నాచారం ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నేను దోమలు లేని నాచారం చేస్తానా, చేయలేకపోయినా నన్ను క్షమించండి నేలకు ముప్పుకు రాయాలి. ముస్లిం సోదరులకు శ్మశాన వాటికి ఇప్పిస్తానా, ఇప్పించలేకపోయినా కేవలం నా స్వార్థ రాజకీయాల కోసం నేను ఆ అబద్ధం ఆడినా అని